పరిశుద్ధమైన బైబిలు గ్రంథము బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది. పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్య వేదము. గ్రంథాలలో అది రాజ గ్రంథము, వేదాలలో అది సత్య వేదము. నిజమైన మార్గము చూపు దీపము, నిజమైన మార్గము చూపు జీతము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిలు గ్రంథము. ప్రభువుల పాలపొందు నిమిత్తము మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకొని అందులో పాలపంపులు పొందుదామండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందామండి. 14వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుకుంటాం. మీ భాగాన్ని మీరు బిగ్గరగా గట్టిగా స్పష్టంగా చదువుటకు ప్రయత్నం చేయండి. చదువచ్చిన వారు మౌనంగా ఉండవద్దు. దీని యొక్క వాక్యం ఎంతో విలువైనది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1 వచనం నుండి 6 వచనాలను ఉత్తరం ప్రత్యుత్తరం చదువుకుంటాం. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిలా మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచనేలా నేను స్థలంలో మీరు ఉండలాగిన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళుతున్న స్థలంలో మీ మార్గం నీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేను మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి దిగు ఎవడును రాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. బట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రను తాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధేగను. కాబట్టి ప్రతి మనుషులు తాను పరీక్షించగలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. శరీరమును విమర్శింపక తినిగవాడు తనకు శిక్ష తిని తాగుతాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనలను రోగులై ఉన్నారు, చాలామందిని నిద్రిస్తున్నారు. 37వ వచనం అందరినీ కలిసి చదువుకుందామండి.
అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాము. ప్రభు సాయార్థమై ప్రార్థన చేసుకుంటాం. మోకరించిన వారు మోకరించండి. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకల దేవ, మీ ఘనమైన పాదాలకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు, మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పాదసన్నిధికి వచ్చినాం. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహింపరిచినందుకై స్తోత్రాలు వందనములు. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము సాధనం వంటి మా మధ్య బల మీరు ఏర్పరిచినందుకై స్తోత్రాలు వందనాలు. మేము పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఏకమైన రీతిలో బలలో పాలు పంపులు పొందుటకు నీ వాక్యమని చూసుకొని జాగ్రత్తగా ప్రభు మేము అందులో సేవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. దయగల తండ్రి, నేను కూడా ప్రభా నా జీవితంలో కూడా ప్రభా మరి అనేక సమస్యల నుండి తండ్రి పడిపోయినట్టు నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి నన్ను లేపినారు, నడిపించినారు. అందులో స్తోత్రాలు వందనములు. నువ్వు గొప్ప కార్యం చేయ దేవుడు, మరి నేను అద్భుత కార్యం చేయ దేవుడు అన్నింటిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. తండ్రి, వెలుపులో నీ వంటి వాడు ఎవడు లేడు, స్తుతికృతం పూజీయుడు, ఆరాధనకు ఏగుడైన దేవుడు నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాను ప్రభా నాయన. ఎందుకంటే ఆయా రకాలుగా తండ్రి మీరు ఆ ప్రజల నుండి నైనా ఆయా భాషలు మాట్లాడండి, ప్రజల నుండి దేవుని కొరకు ఆ పరలోక రాజ్యం ఉండేదాని కొరకై నన్ను కూడా మీరు మీలో పెట్టిన రక్తంతో కొన్నందుకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంత గొప్ప దేవునికి తండ్రి, మరి ఎట్లా స్తుతించినా ఎట్లా ఆరాధించినా రుణం ఒప్పుకుంటూ, అంతేకాదు ప్రభా ఈ లోకం ఇస్తే పరలోకంలో నీతో కూడా ఉంటానని పరలోక రాజ్యంగా భూలోకంలో మనం సిద్ధపరిచినందుకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప దేవునికి ఏం చెల్లించిన రుణస్తులు అనుకుంటూ మా కొద్ది స్తుతి ఆరాధన త్వరలో రాయన యేసు క్రీస్తు నామంలో మీకే సమర్పించుకొనిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు యొక్క బలలో పాలపంపడం పొందక మునుపు మనము మరి వాక్యం యొక్క ధ్యానించి వాక్యంలో మనము యోగ్యులముగా ఉన్నామా అయోగ్యులుగా ఉన్నామా అనేది మనం పరీక్షించుకొని పరిశోధించుకొని బలలో ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాలపంపులు పొందుతాం. చదవండి 14వ అధ్యాయము మొదటి వచనం. మీ హృదయంను కలవరపడనీయొద్దు. దేవుని యందు మీరైతే విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎలా మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచవలసినాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచన ఎలా నేనుండు స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోసాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిష్యులకు చెప్తా ఉన్నాడు. ఈ మాట యేసుప్రభు శిష్యులకు చెప్తా ఉన్నాడు. మీ హృదయం కలవరపడనియొద్దు. దేవుని యందు తండ్రి అయిన దేవుని విశ్వాసం ఉంచినారు, అంతేకాదు నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి అంటూ చెప్పుకుంటూ వచ్చి వీరికి అర్థం కాలే. భూలోకంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉంది. భూలోకంలో ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే ఈ లోక సంబంధమైనది కాదు కానీ ఇహలోక సంబంధమైనది, అంటే పరలోక సంబంధమైనది దేవుడు తన శిష్యులకు చెప్తా వచ్చినాడు. కనుక శిష్యులు ఏమంటే అది అర్థం కాలే వాళ్ళకు. కనుక 3వ వచనంలో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచనేలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి ఉన్నటకు మిమ్మల్ని తీసుకొని పోదును. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు శిశు రూపంగా ఈ భూలోకానికి వచ్చినాడు. 33.5 సంవత్సరం జీవించినాడు. నీ కోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి ఆయన తిరిగి లేచినాడు. అయితే ఈ యేసు ప్రభు పునరుత్థానుడు కాకతొలికే ఈ చెప్పినటువంటి మాటలు ఇవి. భూలోకంలో 33.5 సంవత్సరం జీవించినప్పుడు చెప్పినటువంటి మాటలు. అయితే
అది శిష్యులకు అర్థం కాలే. నేటి దినాల్లో నీకు నాకు కూడా దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. ఎంతో ఆత్మీయంగా మనం ఉంటే తప్ప దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. కనుక దేవుడు శిష్యులతో చెప్తున్నాడు, నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగా నేను మరలా మీ ఇంటికి వస్తా. ఎప్పుడు వస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ రాకడ సమీపంలో వస్తాడు. ఆయన రాకడ కావచ్చు, మన పోకడ కావచ్చు. మన పోకడ అయినప్పుడు మనం సిద్ధపరచుకోవాలి. దేవుని రాకడ వచ్చినప్పుడు పరలోకానికి ఎత్తబడతాం, సందేహం లేదు. ఒకవేళ మనం పోనీకి వచ్చినప్పుడు మనిషి యొక్క జీవితం బైబిల్ గ్రంథం ప్రకారం అయితే 70 లేక అధిక బలంలో 80 సంవత్సరాలు, ఇప్పుడు 50 లేక 60 ఈ కాలం ఎవరికైనా. ఎందుకంటే తినే ఆహారాన్ని బట్టి మనిషి యొక్క దేహము కలుషితమైపోతూ ఉంది. కనుక మన జీవితం ఎప్పుడైనా మన తరం ముగించుకోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం సిద్ధపరచుకున్న వల్ల నన్ను నేనే పరచుకోబడాలి, నువ్వే ప్రోత్సహించుకోవాలి. ఎందుకంటే దేని ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా పొరికొల్పబడుతూ మనము దేవుని యొక్క సన్నిధి సిద్ధపరచబడాలి. చదవండి 5వ వచనము. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియని అడగగా యేసు, నేనే మార్గమును, నే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది సువార్త చెప్పేటప్పుడు ఆయా రకాలుగా ఇది లేనిది దేని యొక్క సువార్త చెప్పలేవు. కనుక తోమ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ మార్గమే మాకు ఎలా తెలియదు ప్రభువా, ఆ మార్గం ఏదో మాకు చెప్పు. యేసు ప్రభు అద్భుత కార్యాలు చేసినారు, ఆశ్చర్యకార్యాలు చేసినాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినారు. అయితే యేసు ప్రభులో ఉన్నట్టు ఉన్నారు కానీ శిష్యులు వారికి అర్థం కాలే. అర్థం కాక ఆ మార్గం ఏదో మాకు తెలియజెప్పు, ఆ మార్గమే మాకు తెలియజెప్పు అంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ మార్గం ఎలాగ మార్గం అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా మనము ఒకసారికి వెళ్ళాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, మీరే చెప్పాలా. బస్సు మార్గాలు ఒకటి ఉన్నాయి ఏమక్క, ఇంకా రైలు మార్గాలు, ఇంకా విమాన మార్గాలు, ఇంకా జల మార్గాలు లేవా? స్టీమర్లో మరి మనం ప్రయాణించడం లేదా? ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఒక గమ్యస్థానం చేర్చుకోవాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయి. కనుక నేను కూడా ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచాలంటే ఒక మార్గం ఎంచుకోవాలా. అదే మార్గం అంటే ఇర్మీయా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇర్మీయా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. మేలైన మార్గము నడుచుకుంటే మనకు నెమ్మది ఉంటుంది. మేలుగాని మార్గం నడుచుకుంటే నెమ్మది ఉండదు. మేలుగాని మార్గంలో అది బోధించనక్కర్లేదు, కానీ ఆ మేలుగాని మార్గంలో నడుచుకొని ఎంతో ఆయాస, కష్టము, దుఃఖము, బాధ, ఇరుకులు, ఇబ్బందులు పడి ఈ లోకయాత్రలో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తామంటే పురాతన మార్గం గురించి విచారించాలా, మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకోవాలా, అలాంటి మార్గంలో మనం నిలిచి ఉండాలా. మేలైన మార్గంలో నిలిచి ఉండాలా. మేలైన మార్గం ఏదంటే నీకు నాకు తెలుసు. కనుక ఆ మార్గంలో మనము నిలిచి ఉండాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గం. చాలండి.
యేసు చెప్తా ఉంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఆయన మార్గంలో ఏందో మనం నడుచుకుంటే దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటాం. ఆయన మార్గంలో నడుచుకోకపోతే దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేం. ఇది భూలోకంలో పరలోకపు గవిని అంటారు. దీని దేవుడి యొక్క మందిరాన్ని ఏమంటారు? భూలోకంలో పరలోకపు గవిని. ఇందులో ప్రవేశిస్తే అందులో పోయేదానికి ఒక మార్గం. భూలోకంలో విశాల మార్గం ఒకటి ఉంది, ఇరుకు మార్గం ఒకటి ఉంది. ఒక మనుషుడు బాప్తిస్మం రక్షింపబడి మారుమనసు పొంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నాడంటే విశాల మార్గంలో ప్రవేశించేదానికి ఎంత మాత్రము వీలు లేదు. ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలి. చదవండి మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనము పోగు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోగు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమున్నది, దాని కనుగొని వారు కొందరే. ఆ కనుగొని వారిలో నువ్వు నేను ఉన్నామా లేమనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను పరీక్షించుకోవాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొందరే, విశాల మార్గంలో ప్రవేశించేవారు అనేకులు. విశాల మార్గం అంటే నువ్వు ఎటు పడితే అటు తిరగచ్చు, ఎటు పడితే అటు చేయొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ నిత్యత్వంలో, ఆ వైకుంఠంలో, ఆ మోక్ష రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో నీకు నాకు స్థలం ఉండదు. ఇరుకు ద్వారమనే ప్రవేశిస్తేనే మాత్రమే పరలోక రాజ్యం ఉంటుంది. అందుకే జీవనకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమైనది కనుక దాన్ని కనుగొనేవారు కొందరే. ఆ కొందరిలో నువ్వు నేను ఉన్నామా లేదా? మంచిదే, బాప్తి తీసుకున్నావు, మారుమనసు పొందినావు, ప్రభువులను చేయిస్తూ ఉంటున్నావు. పరలోక రాజ్యంలో సిద్ధపడేదాని కొరకై నీకు ఒక స్థలం, నాకు ఒక స్థలం సిద్ధపరిచేదాని కొరకై మనం సిద్ధపాట్లు ఉన్నామా లేదనేది ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకోవాలి. వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము దాన్ని తీసుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎందుకు చెప్పుకున్నాం మనం ఇందాక, నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలంటే నీలో అసహ్యమైన దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ముందు నీ పాలెం కాదు ఉండాల్సింది, నువ్వు అసహ్యమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకోవాలి. అందుకే మేలైన మార్గము విచారించి అందులో చదవండి ఆ భాగాన్ని. ఇర్మీయా రాసిన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, నెమ్మది కలుగుతుంది. మేలైన మార్గంలో మనం నడుచుకుంటే నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. ఒకరంటూ ఉంటారు, మా ఇంట్లో అస్సలు నెమ్మదే లేదన్నా, ఎప్పుడు గడిబిడి అంటారు. కారణం కనుక నెమ్మది, సమాధానం కావాలంటే మేలైన మార్గంలో నడుచుకోవాలి. హోసేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. హోసేయ రాసిన గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. హోసేయ రాసిన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చదవండి. జ్ఞానులు సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటి గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి,
నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయవారు దారికి అడ్డము గనక వారు త్రొట్టిల్లుదురు. చూశారా? జ్ఞానులు అంటే ఎవరంటే తెలియగలవారు, బుద్ధి గలవారు, జ్ఞానులు. ఇవన్నీ పర్యాయ పదాలు, అర్థం ఒకటే. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతుడు. ఏ సంగతులు? దీని యొక్క వాక్యం విని గ్రహించేవారు. బుద్ధిమంతులు వాడు గ్రహింతురు. ఎలైనగా యెహోవా మార్గములు చక్కనివి. యెహోవా మార్గం ఉన్నటువంటి చక్కనివి. నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయవారు దానికి అడ్డము. ఒక సహోదరి ఒక సేవకుడు చెప్తూ వచ్చినాడు, అక్క సంఘానికి సహకారిగా ఉండేది, అన్నీ ముందుండేది. ఒకానొక రోజున ఆ యొక్క చిన్న పన తొట్టిల్లిపోయింది. తొట్టిల్లిపోయి తన భర్తకు తెలిసింది. ఆ భర్త మందిరానికి వస్తూ ఉంటే ఏమంటా ఉన్నాడంటే, ఎప్పుడు వచ్చినా కూడా ఆమె ప్రార్థన చేసుకుంటుందంట, ఎప్పుడు మందిరానికి పోయేదంట. పోతే ఆయన ఏమనేటోడు కాదు, దీని భక్తి దీని లేండి, నాకెందుకు వచ్చా అని చెప్పి ఆ కుటుంబం నెమ్మదిగా అంటే వచ్చినది. అయితే ఆ సిస్టర్ ఎప్పుడైతే తొట్టిల్లిందో సమస్య వచ్చి పడింది. చూడడానికి చూసినాడు, ఆ సేవకుని పోయి చెప్పినాడు. చెప్తే ఆమెనేమనుకుంటే ఏమక్క ఇట్లా జరిగిందంటే, ఆ ఎక్క అంటదంట, ప్రార్థనలో ముందున్నది, సమర్పించుకోవడం ముందున్నది, లాస్ట్కి ఏముంటుందంటే ఎవరున్నారు పోన్నా చూసినా పోయేటోళ్ళందని అంట. అంటే ఇది తిరుగుబాటు. దేవుని సేవకు చేసినప్పుడు ఏం చేయాలా? నిజమే, దావీదు దగ్గరికి నాతాను వచ్చినప్పుడు నువ్వు తప్పు చేసినావంటే అంత బాగా విన్నాడు. ఆ తప్పు చేసి నువ్వు అనగానే అవును ప్రభు నిజమే అంటా వచ్చినాడు. కనుక అది వచ్చినప్పుడు సరి చేసుకున్నాడు, పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడు. పాపమును కప్పుకొని ఒప్పుకున్నాడు కాబట్టి ఆయనకు రెండో మరణం లేకుండా పోయింది. మనం కూడా దీని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు తిరుగుబాటు చేయొద్దు. చదవండి ఆ భాగాన్ని. హోసేయ రాసిన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు అనుసరించి నడుచుకుందరు, కానీ తిరుగుబాటు చేయవారు దానికి అడ్డం కనుక వారు త్రొట్టిల్లుదురు. ఎవరైతే త్రొట్టిల్లుతారో తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. కనుక దేవుని యొక్క మార్గం మనం ఏం చేయాలా? దీని యొక్క వాక్యం ఆనాడు వరకు ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము
ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే మీరు ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకయే విశ్వసించుచు విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు ఆత్మరక్షణ పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఆనందిస్తున్నారు. చాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం ఆయనను చూడకుండా విశ్వాసం ఉంచినాం. దేవుని వాక్యం విండు ద్వారా విశ్వాసం పొందుతా వచ్చినాం. అయితే ఇప్పుడు కళ్ళారా చూడకే విశ్వసించినాం కనుక మీ విశ్వాసం ఫలం ఏంటంటే చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఆ సంతోషాన్ని మనము పొందిన వారంగా ఉంటా ఉన్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని యొక్క సమాధానమును పొందేదాని కొరకై వచ్చినాం. కనుక ఆ చెప్పనే శక్యం మహిమాయుక్తమైన సంతోషం పొందాలంటే ఆయన మార్గంలో నడచాలి. అదే మేలైన మార్గం, పురాతన మార్గం. అడిగి అందులో నడుచుకోవాలి. నడుచుకుంటే అప్పుడుకు మీ ప్రాణానికి నెమ్మది, సంతోషం, సమాధానం. అలాగ లేకపోతే అది బోధించాల్సిన అక్కర్లే. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మన మధ్య ఉంది. మనం ఎలాగున్నాం, మన జీవితం అనేది మనము సరి చేసుకుందాం. తర్వాత చివరిగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 33 వచ్చిన చదవండి. అలాగే పరిశుద్ధుల సంఘంలో అన్నిటిలో దేవుడు సమాధానకర్త కానీ అల్లరికి కర్తగాడు. మనం కొన్ని అల్లరితో కూడిన ఆటపాటల దగ్గరికి పోతాం. అల్లరితో కూడిన ఆటపాటల దగ్గరికి పోయి లేనిపోని కొన్ని తెచ్చుకుంటాం. అందుకే పరిస్థితులకు ఇది తగదు. అందుకబట్టి దేని యొక్క వాక్యం ఏ విధంగా సెలవిస్తుందంటే, అలాగే పరిశుద్ధుల సంఘంలో అన్నిటిలో దేవుడు సమాధానకే కర్త కానీ అల్లరికి కర్తగాడు. దేవుని మందిరానికి వచ్చే మనం ఎలాగున్నంటే, మనం సువార్త చేయకపోయినా పర్వాలే, యేసుప్రభు నమ్మకమ్మ, నీ పాపముల కొరకు చనిపోయినాడు, నా పాపం చనిపోయినాడు, నేను మారినా, నువ్వు మారు అని చెప్పనక్కర్లే. మన జీవిత సాక్ష్యాన్ని బట్టి ఆయన అలాగున్నాడు, ఆ యొక్క అలాగున్నాడు అని చెప్పి వారు రక్షింపబడాల, మన ఇరుగు పొరుగు వారు. అలా కాకుండా కొలాయి కన్నా కొట్లాడ పెట్టుకుంటే ఇంక మరొకటి ఉండదు. ఇంకా కనుక ఈ మాటలని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు బోధిస్తూ ఉన్నాడంటే, అలాగున్నాయి మన జీవితాలు అలాగున్నాయి. కనుక మనం ఏం చేయాలంటే, కొందరైతే మా మందిరంలో అయితే ఒక్కొక్క ఆరాధన చేస్తే ఆ ఆరాధన ద్వారా ఒక 5-6 మంది రక్షింపబడిన వారు ఉన్నారు. మన ఆరాధన కూడా అలాగ ఉండాల. ఆరాధన ఒకటి, మరి సాక్ష్యం ఒకటి కాదు. ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నా ప్రభువా, నీ నామను ఇచ్చిస్తున్న ప్రభువా అని ఆరాధన చేస్తాం. మంచిదే. ఎక్కడ తగ్గించుకుంటున్నావు నువ్వు? చిన్నదానికి ఓర్చుకోలేకున్నావే. తగ్గించుకోవడం అంటే క్రియాపూర్వకంగా తగ్గించుకోవాలా. పెదవుల మీద వచ్చే మాటలు కాదు, నేను తగ్గించుకుంటా ఉన్నా, నీ నామను ఇచ్చిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒక మాట అంటే నువ్వు ఓర్చుకుంటా ఉన్నావా? తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? వాళ్ళు ఒక మాట అంటే నువ్వు మనం 4 మాటలు మాట్లాడుతున్నామా? కొందరు ప్రార్థన రాని వాళ్ళు కూడా చాలా క్రమమైన జీవితం ఉండడం. వాళ్ళు ఆకారంతో మాట్లాడుతుంటే, సరే పొమ్మ చూసినాం పో, అయితే మనం పొమ్మంట అనేవాళ్ళు ఉన్నారు. కొందరు ఆ మాట అంటేనే ఎగిరి గొంతుకాయ పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఏమి లోకంలో ఉన్న వారికి అంత ఓర్పు ఉంటే
దేవుని నీ పాపం క్షమించబడినప్పుడు దేవుడు నిన్ను ఆయన రక్తం కడబడినప్పుడు నీకు నాకు ఎంత ఓర్పు ఉండాలి? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసమైన ఓర్పు ఉండాలా. చూడండి ఆ మాట ఎక్కడుంది? 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 వచ్చిన చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నీకు నాకు ఏముండాలంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉండాలి. దానికి 3 లంగర్లు ఉన్నాయి. ఆ లంగర్లు ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 లంగర్లు ఉంటేనే నువ్వు జయించబడతావు. ఓర్పు లేకపోతే జయించలేం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం పెట్టుకుందాం, ఈ రకంగా మనం ఉంటున్నామా లేదా అనేది నిన్ను పరీక్షించుకుందాం. పరీక్షించుకుంటే ఆ పరీక్షలో నిలబడిన వారైతే మళ్ళా మొదటి మెట్టు నుండి రెండో మెట్టుకు, రెండో మెట్టు మూడో మెట్టుకు వెళ్తాం. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ పెట్టినారు. 10th నుండి ఇంటర్మీడియట్ అయితే డిగ్రీ, బీటెక్, తర్వాత ఆ టెక్కులు ఈ టెక్కులు వెళ్తాం. లేకుంటే ఇక్కడనే పోకపోతే ఇక్కడ నిలబడిపోతాం. కనుక దీని యొక్క సన్నిధి అలాంటిదే. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సిద్ధపాటు అవసరం. సిద్ధపాటు లేకుండా దేవుని యొక్క సన్నిధి చేరలేం. ప్రియమైన సహోదర సహోదరుడా, ప్రభు యొక్క శరీరము సాధుతున్నటువంటి రొట్టె, ప్రభు యొక్క రక్తం సాధుతున్నటువంటి పాత్ర మన మధ్య ఉంది. అందులో యోగ్యులమా కాదా? వాక్యం చూసినప్పుడు నిజంగా తప్పిపోయింటే, ప్రభా నువ్వు నా కొరకు మాట్లాడినావు ప్రభా, నేను ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళను ఉన్నటువంటి దానిను సరిచేసి చక్క చేసుకొని యోగ్యమైన విధంగా మనము బలలో పాలు పొందుదాం. ఒకవేళ తీసుకోకుండా అట్లే ఉండకూడదు, నువ్వు క్షమించబడాలా. ఎందుకంటే దేవుడు నీకు ఈ తరుణాన్ని, సమయాన్ని అనుగ్రహించినాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏం చేయాలంటే సరి చేసుకొని చక్కగా చేసుకొని ఎవరు ఒట్టి చేతులు వెళ్ళవద్దు, ఎవరు ఖాళీ హృదయం వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో మంచి సమయం నీకు ఇది. ఈ సమయం ఏం చేయాలి? మనము పరీక్షించబడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని యజ్ఞమైన రీతిలో ప్రభులలో అందులో చేవేస్తాం. చదవండి 14వ అధ్యాయము 6వ వచనం 5వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడ వెళుతున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యంలో చేరడు. యేసుప్రభువే మార్గం. అనేక మంది భక్తులు యేసుప్రభు మార్గంలో నడిచి పరలోక రాజ్యంలో స్వసంచరించుకున్నారు. ఒక యూద తప్ప తక్కిన 11 మంది శిష్యులు పరలోక రాజ్యంలో ప్రవేశించినారు. అంతేకాదు, భక్సింగ్ గారు కూడా ఈ సంఘ స్థాపకుడు, ఆయన కూడా పరలోక రాజ్యం ప్రవేశించినాడు. అందుకే తిమోతి రాసిన పత్రికలో మాట చదవండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి అనుకుంటా, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి
మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఒక భక్సింగ్ గారికే కాదు, ఒక అపోస్తులైన పౌలుకు కాదు, తర్వాత తక్కిన శిష్యులందరికీ కాదు, అది ఎవరికంట? నీకు నాకును అనుగ్రహించబడతా ఉంది. అందుకే ఎలాగుండాలంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా నీతి కిరీటం ఉంచబడింది. కిరీటాలు ఏ రకాలు ఉన్నాయి, అది మన సందర్భం కాదు. కానీ మరి నీతి కిరీటం ఒకటి ఉంది. నీతి కిరీటము జీవా కిరీటం. నువ్వు నీతికి జీవిస్తే జీవా కిరీటం కూడా ఉంది అందులో. జీవా కిరీటం అనగా ఆత్మకు మరణం లేదు. అక్కడ యుగాయుగములు దేవునితో నువ్వు నేను ఉంటాం. అందుకే యెషయా రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో 5వ వచనం ప్రకారం దేవదూతలు పరిశుద్ధులను ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధన ద్వారా గడప కమ్మలు కదులుతూ ఉన్నాయంట. అలాంటి ఆరాధనలోకి నువ్వు నేను ప్రవేశించాలని భూలోకంలో ఈ చిన్న మందిరం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకున్న మనము నిర్లక్ష్యం చేయొద్దు. అది సంఘ ప్రార్థనే కానీ, బైబిల్ స్టడీ కానీ, ఆదివారపు ఆరాధనే కానీ, స్త్రీల పరిచర్య కానీ, ఉపవాస ప్రార్థన కానీ, నీకు కలిగినదని నువ్వు గట్టిగా పట్టుకోవాలా. సమయం పోనీక మనం సమయాన్ని ఏం చేసుకోవాలా? సద్వినియోగం చేసుకోవాలా. టయానికి వచ్చి టయానికి ముగించుకోవాలా. అనేకమైన పనులు ఉంటాయి. నేను కొన్ని మాటలు చెప్పుకోవాలా. నేను చాలా సంఘాలు చూసిన అంటే విమర్శించడం కాదు, కానీ చాలా సంఘాలు చూసిన. నేను చదువుకున్నప్పుడు ఆర్సీఎం చూసిన, సిఎస్ఐ చూసిన, తర్వాత పెంతికోస్ చూసిన, పెంతికోస్లో ఏసన్న మందిరం చూసిన, బజరంగ్ సభ చూసిన, తర్వాత ఇండిపెండెంట్ సంఘాలు చూసిన, తర్వాత వచ్చేసి బాక్సింగ్ ఫిలిప్స్ కూడా చూసిన. అన్నిటికంటే క్రమంగా ఏది ఉంటుందంటే ఒక బాక్సింగ్ ఫిలిప్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్ల సహవాసంలో స్త్రీలు మౌనంగా ఉండాలి, ఆరాధించకూడదు. వాళ్ళు అపోస్తలుడైన పౌలు చెప్పినప్పుడు స్త్రీలు మౌనంగా ఉండాలని చెప్పి వారు నోరు మూయిస్తారు. మనకైతే అందరు ఆరాధించాలి. స్త్రీలకు ఇచ్చినాడు ఆత్మ, పురుషులకు ఇచ్చినాడు. తర్వాత పెంతికోస్తు సంఘానికి పోతే అవసరం అనేది నెలకొకసారి ప్రభు వల్ల ప్రభు యొక్క రక్తం అక్కడ ఉంటుంది. నెలకు ఒక్కసారి. తర్వాత సిఎస్ఐకి పోతేగిన వాళ్ళు సారాయి తాగే వాళ్ళు బల తీసుకుంటారు, ఒక్క కేసులో బల తీసుకుంటారు. క్రమం లేదు. ఏమనంటే వచ్చే బాబు గారిని సరసలే పోయి చెప్పినా ఒప్పుకుంటారు. కనుక మనము ఏం చేయాలంటే ఈ క్రమమైన సంఘం, ఇది మేలైన మార్గం. ఆ మార్గం మనం నడుచుకోవాలని దేని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. కనుక వాక్యం యొక్క వెలుగులో ఉండి మనం పరిశీలన చేసుకొని మరి ప్రభువుల్లో చేవేస్తాం. రండి, మోకరించండి. మోకరించినట్లయితే